హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రీ చాప్టర్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ మీనింగ్ ఏంటో చూద్దాం. ట్రిగ్నో అంటే మనకి ఇక్కడ ట్రయాంగిల్, అలాగే మెట్రీ అంటే మెజర్. సో ట్రిగ్నోమెట్రీ మీనింగ్ ఏంటి? ద మెజర్ ఆఫ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సో మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని తీసుకున్నాం. ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఎందుకంటే మనకి ఇక్కడ యాంగిల్ బి దగ్గర 90 డిగ్రీస్ అయితే ఉంది. సో ఏ దగ్గర మనం ఏదో ఒక తీటా వాల్యూ తీసుకున్నాం అనుకోండి. సో బీసీ అనే సైడ్ మనకి ఆపోజిట్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్ అవుతుంది, అండ్ ఈ లైన్ మనకి బేస్ అవుతుంది, అండ్ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఎప్పుడైనా సరే అది మనకి హైపోటెన్యూస్ అవుతుంది. సో ఆపోజిట్, బేస్ అండ్ హైపోటెన్యూస్ ఈ 3 సైడ్స్ని తీసుకొని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో మనకి ట్రిగ్నోమెట్రీలో టోటల్గా 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ రేషియో ఏంటో చూద్దాం. సైన్ తీటా. సైన్ తీటా అంటే ఏంటి అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో మనం తీటా దగ్గర నుండి తీసుకున్నాం అనుకోండి. సో తీటాకి ఆపోజిట్గా ఏ సైడ్ ఉంది? బీసీ. సో మనకి సైన్ తీటా అనేది బీసీ బై హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? కాస్ తీటా. కాస్ తీటా యొక్క వాల్యూ ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్. సో మనకి ఇక్కడ బేస్ బై హైపోటెన్యూస్. నెక్స్ట్ వచ్చేసి టాన్ తీటా. టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా. సో వాల్యూ ఏమవుతుంది మనకి? ఆపోజిట్ బై బేస్. సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ అండ్ హైపోటెన్యూస్ అనేది టాన్ తీటా దగ్గర క్యాన్సిల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి? కాట్ తీటా. కాట్ తీటా అంటే ఏంటి? 1 బై టాన్ తీటా. సో దీనికి రెసిప్రోకల్, బేస్ బై ఆపోజిట్. నెక్స్ట్ ఏంటి మనకి? కొసికెంట్ తీటా. కొసికెంట్ తీటా అంటే 1 బై సైన్ తీటా. సో సైన్ తీటాకి రెసిప్రోకల్ కదా, సో మనకి ఇక్కడ హైపోటెన్యూస్ బై ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సికెంట్ తీటా అంటే 1 బై కాస్ తీటా. సో వాల్యూ ఏమవుతుంది? హైపోటెన్యూస్ బై బేస్. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఏంటి? సైన్ తీటా అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్, కాస్ తీటా అంటే బేస్ బై హైపోటెన్యూస్, టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా, కాట్ తీటా అంటే 1 బై టాన్ తీటా, కొసికెన్ తీటా అంటే 1 బై సైన్ తీటా, సీకెన్ తీటా అంటే 1 బై కాస్ తీటా అనమాట. సో ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేర్చుకున్న తర్వాత ఈ 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్కి మనం సర్టెన్ డిగ్రీకి వాల్యూ అయితే నేర్చుకోవాలన్నమాట. సో 0 డిగ్రీ దగ్గర వాల్యూ ఏంటి? 30 డిగ్రీ, 45 డిగ్రీ, 60 డిగ్రీ అండ్ 90 డిగ్రీ. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు సైన్ తీటాకి ఒక్కటి గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో రిమైనింగ్ అన్ని వాల్యూస్ కూడా మీకు ఈజీగా గుర్తుంటాయి అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే 0 నుండి 1 వరకు ఉంటుంది. సో సైన్ 0 వచ్చేసి మనకి 0 అవుతుంది, సైన్ 30 వచ్చేసి 1/2, సైన్ 45 వచ్చేసి 1/√2, సైన్ 60 వచ్చేసి మనకి √3/2. నెక్స్ట్ ఏంటి మనకి? కాస్ తీటా కదా. సో కాస్ తీటాకి ఏంటి అంటే రివర్స్లో రాయండి. సో ఫస్ట్ మనం ఇక్కడ 0 దగ్గర 1 రాయండి, నెక్స్ట్ √3/2, నెక్స్ట్ మనకి 1/√2, నెక్స్ట్ వచ్చేసి 1/2, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 0. నెక్స్ట్ వచ్చేసి మనకి టాన్ తీటా. టాన్ తీటా అంటే ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా. సో సైన్ తీటా బై కాస్ తీటా. సో 0/1 అనేది ఎప్పుడు కూడా 0 అవుతుంది, 0 బై సంథింగ్ అనేది 0 అవుతుంది, అలాగే సంథింగ్ బై 0 అనేది నాట్ డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా కదా. సో మనకి ఇక్కడ 1/√3 అవుతుంది, ఇక్కడ మనకి 1, అలాగే ఇక్కడ మనకి √3 అండ్ 1 బై సంథింగ్ బై 0 అనేది మనకి నాట్ డిఫైన్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి మనకి? కాట్ తీటా. కాట్ తీటా అంటే ఏంటి? 1 బై టాన్ తీటా. సో దీనికి రెసిప్రోకల్గా అన్న రాయండి, లేకపోతే రివర్స్లో అయినా రాయండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? నాట్ డిఫైన్, √3, 1, 1/√3 అండ్ 0. నెక్స్ట్ ఏంటి మనకి? కొసికెంట్ తీటా. కొసికెంట్ తీటా అంటే ఏంటి మనకి? 1 బై సైన్ తీటా కదా. సో సైన్ తీటాకి మనకి రెసిప్రోకల్ అనమాట. సో 1/0 అనేది నాట్ డిఫైన్ అవుతుంది, అలాగే ఇక్కడ మనకి 2, నెక్స్ట్ √2, 2/√3, నెక్స్ట్ వచ్చేసి మనకి 1. నెక్స్ట్ ఏంటి మనకి? సీకెంట్ తీటా. సీకెంట్ తీటా అంటే ఏంటి మనకి? 1 బై కాస్ తీటా. సో మనం 1 బై కాస్ తీటా అన్న తీసుకోండి, లేకపోతే దీనికి రివర్స్లో అన్న రాయండి. సో మనకి ఇక్కడ 1 అవుతుంది, 2/√3, √2, 2 అండ్ నాట్ డిఫైన్డ్. సో మనకి ఇక్కడ సైన్ తీటా ఒక్క వాల్యూ వచ్చిందనుకోండి, రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా రాస్తామన్నమాట. సో ఫస్ట్ మనకి 0 ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి 1/2, 1/√2, √3/2 అండ్ నెక్స్ట్ వచ్చేసి 1. కాస్ తీటా అంటే రివర్స్లో రాయాలి, 1, నెక్స్ట్ √3/2, 1/√2, 1/2 అండ్ 0. నెక్స్ట్ టాన్ తీటా అంటే ఏంటి? సైన్ తీటా బై కాస్ తీటా. సో వాల్యూస్ అన్నీ రాస్తాం కదా. సో నెక్స్ట్ ఏంటి మనకి? కాట్ తీటా అంటే రివర్స్లో రాయాలి. నెక్స్ట్ ఏంటి? కొసికెంట్ తీటా. కొసికెంట్ తీటా అంటే ఏంటి? 1 బై సైన్ తీటా. నెక్స్ట్ ఏంటి మనకి? సికెంట్ తీటా. సికెంట్ తీటా అంటే మళ్ళీ మనం రివర్స్ ఆఫ్ కొసికెంట్ తీటా అయితే రాయాలన్నమాట. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియో, అలాగే రేషియోకి మనకి డిగ్రీ వాల్యూస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి క్వాడ్రెంట్స్. సో మనకి టోటల్గా 4 క్వాడ్రెంట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మనం 90 మైనస్ తీటా నుండి వాల్యూస్ అయితే రాయాలి. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో 90 మైనస్ తీటా, నెక్స్ట్ 90 ప్లస్ తీటా, 180 మైనస్ తీటా, 180 ప్లస్ తీటా, 270 మైనస్ తీటా, 270 ప్లస్ తీటా, 360 మైనస్ తీటా అండ్ 360 ప్లస్ తీటా. సో మీకు ఎప్పుడన్నా సరే క్వశ్చన్లో సైన్ 180 మైనస్ తీటా అని ఉందనుకోండి. సో మనం ఈ వాల్యూ అనేది సైన్కి పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా చెక్ చేసుకోవాలి. అలా కాకుండా మనకి సైన్ 90 మైనస్ తీటా ఉందనుకోండి. సో మనకి ఇక్కడ ఏ రేషియో ఉన్నా సరే అవన్నీ కూడా మనకి పాజిటివ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ అవుతుంది, ఆల్ సిల్వర్ టీ కప్స్ అనమాట. సో మనకి ఇక్కడ ఏ అంటే ఆల్ అనమాట. సో అన్ని రేషియోస్ కూడా మనకి ఇక్కడ పాజిటివ్ ఉంటాయి. ఎప్పుడు 90 మైనస్ తీటా ఉన్నా సరే, 360 ప్లస్ తీటా ఉన్నా సరే అన్ని రేషియోస్ కూడా మనకి పాజిటివ్గానే ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటి మనకి ఎస్. సో ఎస్ అంటే ఏంటి ఇక్కడ మనకి సైన్ తీటా అలాగే కొసికెంట్ తీటా. ఓన్లీ ఇవి రెండింటికి మాత్రమే 90 ప్లస్ తీటా అండ్ 180 మైనస్ తీటా అనేవి పాజిటివ్గా ఉంటాయి. రిమైనింగ్ అన్నిటికీ కూడా నెగిటివ్గా కన్సిడర్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రెంట్లో ఏవి పాజిటివ్గా ఉంటాయి, టాన్ తీటా అలాగే కాట్ తీటా. ఇవి రెండింటికి మాత్రమే మనకి పాజిటివ్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి సి అంటే కొసికెంట్ తీటా అలాగే సీకెంట్ తీటా. ఇవి రెండు మాత్రమే మనకి పాజిటివ్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా మనకి నెగిటివ్గా ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సైన్ అనేది చేంజ్ అవుతుందా లేదా, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి 90 అండ్ 270కి మనకి రేషియోస్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. అలాగే 180 అండ్ 360కి ఎలాంటి చేంజెస్ కూడా ఉండదు. ఒకవేళ మనకి క్వశ్చన్లో సైన్ 180 మైనస్ తీటా ఉందనుకోండి. సో ఫస్ట్ ఏంటి మనం 180 మైనస్ తీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉందో చెక్ చేసుకోవాలి. సో మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్లో మనకి సైన్ తీటానే ఉంటుంది కదా. సో సైన్ అనేది మనకి పాజిటివ్గానే ఉంటుంది. 180కి మనకి రేషియో అనేది చేంజ్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, సైన్ తీటానే వాల్యూ అనేది అవుతుందన్నమాట. సో 90 అండ్ 270కి చేంజ్ అవుతుంది అని చెప్పాం కదా. సో ఏ రేషియోస్ అనేవి ఎక్కడికి చేంజ్ అవుతాయో చూద్దాం. సైన్ అనేది కాస్కి చేంజ్ అవుతుంది, అలాగే కాస్ అనేది సైన్కి చేంజ్ అవుతుంది, టాన్ అనేది కాట్కి చేంజ్ అవుతుంది, కాట్ అనేది టాన్కి చేంజ్ అవుతుంది, కొసికెంట్ తీటా ఆర్ సీకెంట్ తీటా. సో ఇవి 3 అనేవి మనకి చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడు 90 అండ్ 270 డిగ్రీస్ ఉన్నప్పుడు సైన్ తీటా అనేది కాస్ తీటాకి చేంజ్ అవుతుంది, టాన్ తీటా అనేది కాట్ తీటాకి చేంజ్ అవుతుంది, అలాగే కొసికెంట్ తీటా అనేది సీకెంట్ తీటాకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్లో సైన్ 90 ప్లస్ తీటా అని తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ సైన్ కాకుండా మీరు నార్మల్గా టాన్ అని తీసుకోండి. సో ఇక్కడ టాన్ 90 ప్లస్ తీటా ఉంది. సో దీనికి వాల్యూ ఏమవుతుంది, మనకి 90 ప్లస్ తీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్లో ఏమేమి రేషియోస్ పాజిటివ్గా ఉంటాయి, సైన్ అండ్ కోసికెంట్. సో మనకి ఇక్కడ టాన్ ఉంది కదా, సో మైనస్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి 90 ఉంది, 90 270కి చేంజ్ అవుతుంది. టాన్ అనేది ఎక్కడికి చేంజ్ అవుతుంది, కాట్. సో దీని వాల్యూ ఏమవుతుంది మనకి కాట్ తీటా అవుతుంది. ఇలా మీరు సైన్ అండ్ రేషియోస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ చూసామనుకోండి. 90 ప్లస్ తీటా. సో 90 ప్లస్ తీటా అనేది మనకి సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది, సైన్ అండ్ కోసికెంట్కి మాత్రమే పాజిటివ్ ఉంటుంది అని చూసాం కదా. సో మనకి ఇక్కడ ఏంటి, సైన్ అండ్ కోసికెంట్కి మాత్రమే పాజిటివ్ ఉంటుంది, రిమైనింగ్ అన్నిటికీ కూడా సైన్ అనేది నెగిటివ్గా ఉంటుంది అనమాట. 90 అనేది మనకి చేంజ్ అవుతుంది. సో సైన్ అనేది ఎక్కడికి చేంజ్ అవుతుంది, కాస్కి చేంజ్ అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది, కాస్ తీటా. నెక్స్ట్ ఏంటి 90 చేంజ్ అవుతుంది, కాస్ అనేది సైన్కి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి టాన్. టాన్ అనేది మనకి కాట్కి చేంజ్ అవుతుంది, కాట్ అనేది టాన్కి చేంజ్ అవుతుంది అనమాట. సిమిలర్గా మనకి కొసికెంట్ అనేది సీకెంట్ తీటాకి చేంజ్ అవుతుంది, సీకెంట్ అనేది మనకి కొసికెంట్ తీటాకి చేంజ్ అవుతుంది. ఇలా మనం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ 270 ఉన్నా సరే, 90 ఉన్నా సరే, 270 ఉన్నా సరే మనం రేషియోస్ అనేది చేంజ్ చేస్తాం. 180 అండ్ 360కి ఎలాంటి రేషియోస్ అనేవి చేంజ్ ఉండవు అనమాట. సో ఇదొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం CGL అండ్ సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5/13 వాట్ ఈజ్ కాట్ తీటా అని అడిగారు. సో ఫస్ట్ ఏంటి, మనం రైట్ యాంగిల్ని ట్రయాంగిల్ని బేస్ చేసుకొని చూడాలి కదా. సో సైన్ తీటా అంటే ఏంటి, మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ అనేది మనకి 5 అవుతుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 13 అవుతుంది. సో పైథాగరస్ ట్రిప్లెట్లో మనకి 5, 12, 13 అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ పైథాగరస్ ట్రిప్లెట్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది 5 and 12.
అండ్ ఇక్కడ మనకి 13 అవుతుంది. సో మీరు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బేస్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ కదా. సో ఇది మనకి పైథాగరస్ థియరమ్ని బేస్ చేసుకొని వచ్చిన ఫార్ములా. సో ఇక్కడ ఏమవుతుంది 5 స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. సో 169 మైనస్ 25 అనేది 144 అవుతుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అనేది 12 అవుతుంది. సో బేస్ యొక్క వాల్యూ ఏంటి 12 అవుతుంది. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, వాట్ ఈస్ కాట్ థీటా అని అడిగారు. కాట్ థీటా యొక్క వాల్యూ ఏంటి మనకి 1/tan థీటా. సో tan థీటా అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై బేస్ కదా. సో ఇది ఏమవుతుంది బేస్ బై ఆపోజిట్ అవుతుంది. సో బేస్ ఏంటి మనకి 12, అలాగే ఆపోజిట్ ఏంటి 5. సో కాట్ థీటా యొక్క వాల్యూ ఏంటి 12/5. సో ఆప్షన్ ఏ 12/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో దీని బేసిస్ పైనే ఇంకో క్వశ్చన్ కూడా చూడండి. ఇంకో క్వశ్చన్లో ఏమని అడిగారు, ఇఫ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4/3. సో దీన్ని ఏమని రాయొచ్చు, cot A ఈజ్ ఈక్వల్ టు 4/3. సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. కాట్ అంటే ఏంటి మనకి బేస్ బై ఆపోజిట్ కదా. సో బేస్ ఏంటి మనకి 4 అండ్ ఆపోజిట్ ఏంటి 3. సో మనకి ఇక్కడ ఫేమస్ ట్రిప్లెట్ ఉంది కదా. సో 3, 4 అండ్ 5. సో మనకి ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 5. లేకపోతే 9 స్క్వేర్ 9 ప్లస్ 16 అనేది ఏమవుతుంది 25. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అనేది 5 అవుతుంది. సో క్వశ్చన్లో ఏమని అడిగారు, ఫైండ్ 3 sin A మైనస్ 4 cos A. సో 3 ఇంటూ sin A అంటే ఏంటి మనకి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో 3/5 మైనస్ 4 ఇంటూ cos A కదా అంటే బేస్ బై హైపోటెన్యూస్. సో వాల్యూ ఏమవుతుంది 9/5 మైనస్ 16/5 అవుతుంది. సో వాల్యూ ఏంటి -7/5. సో ఆప్షన్ ఏ -7/5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో సైన్ అంటే ఏంటి మనకి ఇక్కడ సైన్, ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకోండి, ఆపోజిట్ వచ్చేసి 2x అండ్ హైపోటెన్యూస్ వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు tan థీటా. సో tan థీటా యొక్క tan A యొక్క వాల్యూ ఏమవుతుంది ఆపోజిట్ బై బేస్. సో ఆపోజిట్ ఏంటి మనకి 2x, అలాగే బేస్ వాల్యూ ఏంటి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఆప్షన్ ఏ 2x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ, sin A ఈజ్ ఈక్వల్ టు 5/13. సో మనకి ఇక్కడ ఏమని చెప్పారు, A అండ్ B అనేది 90 డిగ్రీస్ అని చెప్పారు. అలాగే C ఏమవుతుంది మనకి ఇక్కడ 90 డిగ్రీ అవుతుంది. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి sin A అనేది 5/13 అని చెప్పారు. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి తీసుకున్నాం అనుకోండి 5/13 అవుతుంది. సో బేస్ వాల్యూ ఏమవుతుంది 12 అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, cos B ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే cos A నుండి తీసుకొని 12/13 అని చెప్పేసి ఆప్షన్ B అయితే క్లిక్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి ఏమని అడిగారు, cos B అని అడిగారు. సో B పాయింట్ ఆఫ్ వ్యూ నుండి తీసుకోవాలి. సో B పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఆపోజిట్ వచ్చేసి ఇది అవుతుంది, ఇది మనకి బేస్ అవుతుంది. సో cos B యొక్క వాల్యూ ఏంటి 5/13. సో ఆప్షన్ ఏ 5/13 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా sin A అడిగారు అనుకోండి, సో sin B అడిగారు అనుకోండి, సో sin B ఏమవుతుంది మనకి 12/13 అవుతుంది. సో మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి క్వశ్చన్ అడుగుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ cos B అడిగారు. సో cos B ఏమవుతుంది, B పాయింట్ ఆఫ్ వ్యూ నుండి బేస్ ఏముంది మనకి 5 అండ్ హైపోటెన్యూస్ ఏముంది 13. సో cos B యొక్క వాల్యూ ఏంటి 5/13. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి sin A ఈజ్ ఈక్వల్ టు 3/5. సో ఇక్కడ ఏ అని తీసుకున్నాం అనుకోండి 3/5. సో ఇక్కడ ఏంటి A ఈజ్ యాక్యూట్. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan A ఇంటూ cot 90 మైనస్ A. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది మనకి 4. tan A అంటే ఏంటి 3/4 అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి మనకి cot 90 మైనస్ థీటా. 90 మైనస్ థీటా అనేది ఏ రేషియోస్కైనా పాజిటివ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. 90 అనేది టాన్కి చేంజ్ అవుతుంది కదా. సో వాల్యూ ఏమవుతుంది tan A. tan A యొక్క వాల్యూ ఏంటి 3/4. సో మనం ఇక్కడ 3/4 అని రాయొచ్చు కదా. సో 3 ఇంటూ 3 అనేది 9 అవుతుంది. 4 ఇంటూ 4 అనేది 16 అవుతుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు 1/√10 ఫైండ్ secant x ఇన్ సింప్లెస్ట్ ఫామ్. సో మనకి ఇక్కడ ఏంటి sin x అనేది 1/√10 అని చెప్పారు. సో ఈ క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాల్యూస్కి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin² 90 ప్లస్ cos² 60.
సో సైన్ వాల్యూస్ ఏంటి 0 నుండి 1 వరకు స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి 0 డిగ్రీ అండ్ ఇక్కడ మనకి 90 డిగ్రీ. సో సైన్ స్క్వేర్ 90 అంటే ఏంటి మనకి 1 అవుతుంది. నెక్స్ట్ ఏంటి కాస్ 60. సో వాల్యూస్ ఏంటి 1/2 అవుతుంది, 1/√2. నెక్స్ట్ √3/2. కాస్ వాల్యూస్ ఎలా అవుతాయి 0, √3/2, 1/√2, 1/2. సో కాస్ 60 వాల్యూ ఏంటి 1/2, దానికి స్క్వేర్ కదా. సో 1/4 అవుతుంది. సో వాల్యూ ఏమవుతుంది మనకి 5/4. సో ఆప్షన్ ఏ 5/4 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో మీరు వాల్యూస్ అనేది అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సైన్ 90 యొక్క వాల్యూ ఏంటి 1. అలాగే కాస్ 60 అంటే ఈక్వల్ టు సైన్ 30 అవుతుంది. సో సైన్ 30 అంటే ఏంటి 1/2. సో దానికి స్క్వేర్ కదా. సో 1/4. సో వాల్యూ అనేది మనకి 5/4 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ టు ద పవర్ ఆఫ్ 4a ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 4a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని క్వశ్చన్ అడిగారు. సో ఈ క్వశ్చన్ మనకి లేటెస్ట్గా జరిగిన CGL 2025లో అడిగిన క్వశ్చన్. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటి అంటే వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేది చేయాలి. సో మనకి సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది 0 డిగ్రీ ఆర్ 90 డిగ్రీ దగ్గర వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 0 డిగ్రీ తీసుకున్నాం అనుకోండి, సైన్ 0 అనేది 0 అవుతుంది, కాస్ 0 అనేది 1 అవుతుంది. సో ఇది మనకి 0 డిగ్రీ అనేది కరెక్టే అయింది. అండ్ 90 డిగ్రీస్కి కూడా చెక్ చేయండి. సైన్ 90 అనేది 1 అవుతుంది, కాస్ 90 అనేది 0 అవుతుంది. సో మీరు 0 డిగ్రీ ఆర్ 90 డిగ్రీ అనేది ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ ఏమవుతుంది సైన్ 0 వాల్యూ ఏమవుతుంది మనకి 0. సో 0 టు ద పవర్ ఆఫ్ 4 అనేది 0నే అవుతుంది. అండ్ కాస్ 0 ఏమవుతుంది మనకి 1 కదా. సో 1 టు ద పవర్ ఆఫ్ 4 అనేది కూడా 1 అవుతుంది. సో వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 1. సో ఆప్షన్ ఏ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు √2 దెన్ ఫైండ్ సైన్ టు ద పవర్ ఆఫ్ 3a ప్లస్ కాస్ టు ద పవర్ ఆఫ్ 3a. సో ఈ క్వశ్చన్ కూడా మనకి SSC CGL 2025లో అడిగిన క్వశ్చనే. ఇక్కడ కూడా మనం వాల్యూ సబ్స్టిట్యూషన్ అయితే చేయాలి. సో మనకి ఇక్కడ ఆన్సర్లో √2 అని ఉంది కదా. సో ఏ అనేది 45 డిగ్రీస్తో చెక్ చేయండి. సో సైన్ 45 అనేది మనకి 1/√2 అవుతుంది. అలాగే కాస్ 45 కూడా 1/√2. సో వాల్యూ ఏమవుతుంది 2/√2. సో క్యాన్సలేషన్ అనేది చేస్తే మనకి √2 వచ్చింది. సో ఆన్సర్ కరెక్ట్గానే ఉంది కదా. సో మనకి ఏ అనేది 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇప్పుడు వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సైన్ 45 అంటే 1/√2 కదా. సో 1/√2 హోల్ క్యూబ్ ప్లస్ 1/√2 హోల్ క్యూబ్. సో వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 1/2√2 ప్లస్ 1/2√2. సో ఎల్సిఎం మనకి ఇక్కడ 2√2 అవుతుంది అండ్ న్యూమరేటర్లో 2. సో 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. సో మనకి వాల్యూ ఏంటి 1/√2. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఎక్కడ కూడా 1/√2 అయితే లేదు కదా. సో 1/√2కి ఇంటూ √2/√2 చేయండి. సో వాల్యూ ఏమవుతుంది మనకి 2/√2/2. సో ఆప్షన్ ఏ √2/2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఆన్సర్ అనేది 1/√2కే స్టాప్ చేయకండి. సో ఆప్షన్స్లో చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ న్యూమరేటర్లో √2 అని ఉంది కదా. సో న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ని √2తోని మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయండి. సో అప్పుడు మనకి వాల్యూ అనేది √2/2 అయితే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 90 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 60 డిగ్రీ. సో సైన్ స్క్వేర్ 90 అంటే ఏంటి 1. అలాగే కాస్ స్క్వేర్ 60 అంటే ఏంటి 1/4. సో వాల్యూ ఏమవుతుంది మనకి 5/4. సో ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఐడెంటిటీస్. సో మనకి టోటల్గా ట్రిగ్నోమెట్రీలో 3 ఐడెంటిటీస్ అయితే ఉన్నాయి. సో ఈ 3 ఐడెంటిటీస్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వచ్చేసి కోసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్లో ఎస్ అండ్ ఎస్. సో ఫస్ట్ ఏంటి మనకి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, సెకండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కోసికెన్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ 3 ఐడెంటిటీస్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి SSC CGL 2025లో అడిగిన క్వశ్చన్. ఇఫ్ tan a ప్లస్ sin a ఈజ్ ఈక్వల్ టు 3, ఫైండ్ tan a. సో మ్యాక్సిమం పీపుల్ కూడా ఇక్కడ మిస్టేక్ అయితే చేస్తారు. సో చాలామంది ఏం చేస్తారు సెకండ్ స్క్వేర్ తీటా
మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఎప్పుడైనా సరే టాన్ ఏ ప్లస్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నారు కాబట్టి దీనికి టాన్ ఏ మైనస్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3 అని తీసుకుంటారు. కానీ మనకి ఐడెంటిటీలో ఏమనుంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. సో మనకి ఇక్కడ ఆన్సర్లో ఎలా రాయాలి, సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పారు కదా. సో మనకి దానికి రెసిప్రోకల్ ఏమవుతుంది, సో సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కదా. సో దీన్ని ఏమని రాయొచ్చు, సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకి సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ వాల్యూ అనేది 3 అని ఇచ్చారు. సో సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా యొక్క వాల్యూ ఏమవుతుంది, 1/3. సో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, టాన్ ఏ యొక్క వాల్యూ అయితే అడిగారు. సో టాన్ ఏని, సో ఇప్పుడు సీకెంట్ ఏని క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ సైన్స్ అనేది చేంజ్ చేసామనుకోండి మైనస్ అవుతుంది. సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతుంది. 2 టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 1/3. సో దీన్ని సాల్వ్ చేసామనుకోండి 3, 9, 8 అవుతుంది. సో టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8/3 ఇంటూ 1/2. సో 2 1s 2 4s. సో వాల్యూ అనేది మనకి 4/3 అవుతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి 4/3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ సైన్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2 వెన్ ఈజ్ సైన్ ఏ మైనస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ అని క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ వాట్, సో మనకి ఏంటి, సీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ ఇంటూ సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సో సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అనేది మనకి 5/2 అని చెప్పారు. సో సీకెంట్ ఏ మైనస్ టాన్ ఏ అనేది ఏమవుతుంది, 2/5. సో ఆప్షన్ ఏ 2/5 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. సో మనకి కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, ఇదొక ఐడెంటిటీ కదా. సో మనకి ఇక్కడ ఏమని చెప్పారు, కొసికెంట్ తీటా మైనస్ కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. సో దీనికి కొసికెంట్ తీటా ప్లస్ కాట్ తీటా అనేది ఏమవుతుంది, ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, టాన్ తీటా వాల్యూ అడిగారు. సో టాన్ తీటా వాల్యూ అని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1/cot తీటా కదా. సో కాట్ తీటా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో అన్ని సైన్స్ కూడా మనం ఇక్కడ ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మైనస్, సో ఇవి రెండు క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 2 cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1/4 మైనస్ 4. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 4, 1 మైనస్ 16. సో మైనస్ 15/4. సో మైనస్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 2ని చేంజ్ చేసామనుకోండి, కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 15/8. మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు, టాన్ తీటా. సో టాన్ తీటా అంటే ఏంటి, 1/cot తీటా ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా. సో వాల్యూ ఏమవుతుంది, 8/15. సో ఆప్షన్ ఏ 8/15 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఇఫ్ 4 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 13/4 అని ఉంది. సో సైన్ అండ్ కాస్కి మనకి ఐడెంటిటీ ఏంటి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ ఏమని రాయొచ్చు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 13/4. సో ఇక్కడ మనం 3 అనేది కామన్ తీసుకున్నాం అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా అనేది మనకి 1 అవుతుంది. సో ఇక్కడ ఇదంతా మనకి 1. సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 13/4. సో దీన్ని సెండ్ చేసామనుకోండి -3 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 13 మైనస్ 12. సో మనకి ఆన్సర్ వచ్చేసి 1/4. సో క్వశ్చన్లో ఏమని అడిగారు, దెన్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ బి 1/4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనకి లేటెస్ట్గా సెలెక్షన్ పోస్ట్ ఫేస్ ఎగ్జామ్ 13లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ సమ్. సో మనకి ఇక్కడ ఇఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ అయిందనుకోండి, అప్పుడు మనకి సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అలాగే సైన్ ఏ ఇంటూ సెక్ బి ఈజ్ ఈక్వల్ టు 1, కాస్ ఏ ఇంటూ కొసికెంట్ బి ఈజ్ ఈక్వల్ టు 1, టాన్ ఏ ఇంటూ టాన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, కాట్ ఏ ఇంటూ కాట్ బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ బి కదా. సో దీని వాల్యూ ఏమవుతుంది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఎప్పుడు మనకి
ఏ ప్లస్ బి అనేది ఈక్వల్ టు 90 డిగ్రీ ఉన్నప్పుడు. సో ఇప్పుడు దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ sin x is equal to cos x plus 20 degree, value of x is equal to what? సో ఇక్కడ ఏంటి sin a is equal to cos b. సో దీని వాల్యూ ఏంటి a ప్లస్ b is equal to 90 డిగ్రీ. సో a అంటే ఏంటి x ప్లస్ b అంటే ఏంటి x ప్లస్ 20 డిగ్రీ is equal to 90. సో ఇక్కడ 2x is equal to 70 డిగ్రీ. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 35 డిగ్రీ. సో మనకి క్వశ్చన్లో ఏమని అడిగారు వాల్యూ ఆఫ్ x. సో x ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 35 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనకి లేటెస్ట్గా CGLలో అడిగిన క్వశ్చన్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇఫ్ sin 2x plus 15 is equal to cos x minus 5. సో ఇదేంటి sin a is equal to cos b. a plus b is equal to 90 డిగ్రీ కదా. సో 2x plus 15 డిగ్రీ ప్లస్ x minus 5 డిగ్రీ is equal to 90 డిగ్రీ. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 3x plus 10 is equal to 90. 3x is equal to 80 అవుతుంది. సో x is equal to 80/3. సో 3 1s 3 2s. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది 20 అంటే 6.67. సో వాల్యూ ఆఫ్ x is equal to, సో వాల్యూ ఆఫ్ x అనేది మనకి 26.67 డిగ్రీ. సో ఆప్షన్ డి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి tan x is equal to cot 3x minus 30 డిగ్రీ. సో ఇక్కడ ఏంటి మనకి tan a is equal to cot b. ఎప్పుడు మనకి a ప్లస్ b is equal to 90 డిగ్రీ ఉన్నప్పుడు. సో మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా a ప్లస్ b. సో tan a ఇంటూ tan b is equal to 1. సో దీని వాల్యూ ఏమవుతుంది tan a is equal to 1/tan b కదా. సో tan a is equal to cot b. ఎప్పుడు a ప్లస్ b is equal to 90 డిగ్రీ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది x ప్లస్ 3x minus 30 డిగ్రీ is equal to 90. సో 4x is equal to 120 డిగ్రీ. సో x is equal to 30 డిగ్రీ. సో మనకి ఇక్కడ ఫైండ్ వాల్యూ ఆఫ్ x. సో x అనేది ఈక్వల్ టు 30 డిగ్రీ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రీసెంట్ ఎగ్జామ్స్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా అడిగారు. సో ఈ కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ నుండి మనం CHSL అండ్ MTSలో క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొన్ని ఫార్ములాస్ అయితే చూద్దాం. సమ్ అండ్ డిఫరెన్సెస్ ఐడెంటిటీ. సో మనకి ఇక్కడ ఏంటి sin a ప్లస్ b అని అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది sin a ఇంటూ cos b ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్లస్ తీసుకోవాలి అండ్ sin b ఇంటూ cos a. సో నెక్స్ట్ ఏంటి sin a మైనస్ b. సో sin a ఇంటూ cos b మైనస్ sin b ఇంటూ cos a. నెక్స్ట్ ఏంటి cos a ప్లస్ b. సో cos ఉన్నప్పుడు ఏంటి అంటే cos a ఇంటూ cos b తీసుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుంది cos a ఇంటూ cos b. సో ప్లస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మైనస్ తీసుకోవాలి sin a ఇంటూ sin b. నెక్స్ట్ ఏంటి cos a మైనస్ b. సో cos a మైనస్ b అంటే ఏంటి cos a ఇంటూ cos b ప్లస్ sin a ఇంటూ sin b. నెక్స్ట్ ఫార్ములా ఏంటి మనకి tan a ప్లస్ b. సో tan a ప్లస్ b అంటే ఏంటి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో నెక్స్ట్ ఏంటి మనకి tan a మైనస్ b. సో tan a మైనస్ b అంటే tan a మైనస్ tan b బై 1 మైనస్ tan a ఇంటూ tan b. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి మనకి cot a ప్లస్ b. సో cot a ప్లస్ b అంటే ఏంటి మనకి ఇక్కడ cot a ఇంటూ cot b మైనస్ 1 బై cot b ప్లస్ cot a. సో మనకి ఇక్కడ ఏంటి అంటే టాన్లో ఫస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి న్యూమరేటర్లో పాజిటివ్ డినామినేటర్లో నెగిటివ్ తీసుకున్నాం. అండ్ కాట్లో ఏమవుతుంది న్యూమరేటర్లో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం అండ్ నెక్స్ట్ డినామినేటర్లో ప్లస్ ఉంటుంది. అదే మనకి కాట్ ఏ మైనస్ బి అనుకోండి అప్పుడు ఏమవుతుంది కాట్ ఏ ఇంటూ కాట్ బి ప్లస్ 1 బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి నెక్స్ట్ ఎగ్జామ్కి కూడా ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములాస్ అయితే జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2θ అండ్ 3θ ఐడెంటిటీస్. సో ఈ ఫార్ములాస్ కూడా మనకి ఇంపార్టెంట్. సో sin 2θ అంటే ఏంటి 2 sin a ఇంటూ కాస్ ఏ. దాన్ని మనం టాన్ ఫార్ములాలో కూడా రాయొచ్చు 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ a. సో sin 2a ఫార్ములా అండ్ cos 2a ఫార్ములా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. cos 2θ అంటే ఏంటి cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ a. దీన్నే మనం ఓన్లీ cos a ఇచ్చారనుకోండి అప్పుడు ఎలా రాయొచ్చు 2 cos స్క్వేర్ a మైనస్ 1. నెక్స్ట్ ఏంటి ఓన్లీ సైన్లోనే ఇస్తే 1 మైనస్ 2 sin స్క్వేర్ a.
ఒకవేళ టాన్లో ఇచ్చారనుకోండి 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఏంటి మనకి టాన్ 2 తీటా. సో టాన్ 2 తీటా అంటే ఏంటి 2 టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. నెక్స్ట్ ఏంటి కాట్ 2 తీటా. కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 బై 2 కాట్ ఏ. నెక్స్ట్ మనం సైన్ 3 తీటా చూసామనుకోండి. సో సైన్ 3 తీటా ఏమవుతుంది 3 సైన్ తీటా మైనస్ 4 సైన్ క్యూబ్ తీటా. కాస్ 3 తీటా అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది 4 కాస్ క్యూబ్ తీటా మైనస్ 3 కాస్ తీటా. అలాగే టాన్ 3 తీటా అయితే 3 టాన్ తీటా మైనస్ టాన్ క్యూబ్ తీటా బై 1 మైనస్ 3 టాన్ స్క్వేర్ తీటా. అలాగే కాట్ 3 తీటా అనుకోండి. అప్పుడు కాట్ క్యూబ్ తీటా మైనస్ 3 కాట్ తీటా బై 3 కాట్ స్క్వేర్ తీటా మైనస్ 1. సో దీంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే సైన్ 2 తీటా అండ్ కాస్ 2 తీటా అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 2 ఫార్ములాస్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్ జరిగిన ఎగ్జామ్స్లో మనకి మ్యాక్సిమం కూడా బేసిక్ క్వశ్చన్స్, అలాగే ఐడెంటిటీ నుండి క్వశ్చన్స్ అడిగారు, అలాగే ఈ కాన్సెప్ట్ ఆఫ్ యాంగిల్ సమ్ నుండి కూడా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో ఇప్పుడు మనం 2 తీటా అండ్ 3 తీటాకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 6/10 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 8/10 ఫైండ్ సైన్ 2 తీటా. సో సైన్ 2 తీటా యొక్క ఫార్ములా ఏంటి 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా కదా. సో 2 ఇంటూ సైన్ తీటా అంటే 6/10, కాస్ తీటా అంటే 8/10. సో 2 1s 2 5s అండ్ 2 టేబుల్లో క్యాన్సిల్ చేసామనుకోండి 2 3s అండ్ 2 5s. సో వాల్యూ ఏమవుతుంది 24/25. సో సైన్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 24/25. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ఇది దేనికి ఫార్ములా కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో కాస్ తీటాలో మనకి 1/2 అనేది ఎప్పుడు వస్తుంది 60 డిగ్రీ దగ్గర అవుతుంది. సో దీని యొక్క వాల్యూ ఏంటి కాస్ 60 డిగ్రీ. సో ఇక్కడ ఏమవుతుంది 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీ. సో తీటా ఈజ్ ఈక్వల్ టు మనకి 30 డిగ్రీ అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని అడిగారు. సో తీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ అవుతుంది. సో మీకు ఇక్కడ ఫార్ములా అనేది తెలియాలి. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే కాస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/2 అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది కాస్ 60. సో ఇవి రెండింటిని ఈక్వేట్ చేసామనుకోండి 2 తీటా ఈజ్ ఈక్వల్ టు 60 తీటా అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది తీటా ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ క్వశ్చన్ని చూద్దాం. లాస్ట్ క్వశ్చన్లో మనకి ఫైండ్ వాల్యూ ఆఫ్ 3 సైన్ 15 మైనస్ 4 సైన్ క్యూబ్ 15. సో ఇది మనకి దేనికి వాల్యూ అవుతుంది సైన్ 3a వాల్యూ అవుతుంది అనమాట. సో సైన్ 3 ఇంటూ 15. సో 15 3s 45 కదా. సో సైన్ 45. సో సైన్ 45 యొక్క వాల్యూ ఏంటి 1/√2. సో మీకు ఫార్ములా తెలిసిందనుకోండి ఈజీగా సాల్వ్ చేస్తారనమాట. సో మనకి ట్రిగ్నోమెట్రీలో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ వచ్చేసి డిగ్రీ ఒక వాల్యూ అయితే ఇస్తారో సో దాన్ని రేడియన్కి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు, లేకపోతే రేడియన్ ఇచ్చి దాన్ని డిగ్రీకి ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారనమాట. ఎప్పుడన్నా సరే మనకి క్వశ్చన్లో ఎక్స్ డిగ్రీ అని ఇచ్చారు. సో ఎక్స్ డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయాలి. సో అప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి ఏదైతే మనకి ఎక్స్ డిగ్రీ ఇచ్చారో ఎక్స్ ఇంటూ π/180. అలా కాకుండా రేడియన్ ఇచ్చి డిగ్రీకి కన్వర్ట్ చేయమన్నారనుకోండి సో అప్పుడు ఏం చేయాలి ఎక్స్ ఇంటూ 180/π. సో ఇప్పుడు మనం దీనికి రిలేటెడ్గా క్వశ్చన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో వాట్ ఈజ్ 5π/4 రేడియన్ ఇన్ డిగ్రీ. సో మనకి ఇక్కడ ఏంటి రేడియన్ని డిగ్రీకి అడిగారు. సో మనకి ఇక్కడ రేడియన్ని డిగ్రీకి కన్వర్ట్ చేయాలి అంటే ఏంటి 5π/4 ఇంటూ 180/π. సో మనకి ఇక్కడ π అనేది క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 4s అండ్ ఇక్కడ మనకి 5 అవుతుంది. సో వాల్యూ ఏంటి 5 అవుతుంది అండ్ 22. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 225 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయాలి. సో డిగ్రీని రేడియన్కి కన్వర్ట్ చేయాలి అంటే ఏంటి π/180 డిగ్రీ ఇంటూ ఎక్స్ కదా. సో ఇక్కడ మనకి వాల్యూ ఏమవుతుంది π/180 ఇంటూ 720. సో 0 0 అనేది క్యాన్సిల్ అవుతుంది. 18 1s అండ్ 18 4s. సో మనకి వాల్యూ ఏమవుతుంది
4π అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 720 డిగ్రీని రేడియన్లో రాయాలి అంటే 4π అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. సో ట్రిగ్నోమెట్రీలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేశాం కదా. సో మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. Please do like, comment, share and hit the bell icon for more such updates. Thank you so much for watching.